నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. కేంద్ర ప్రభుత్వం ఏర్పరిచిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలో భాగంగా బుధవారం ఇరగవరం మండల కేంద్రంలో సిఐటి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కామన్ మున్సిపల్ మాట్లాడుతూ కార్మికులు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మార్చడానికి ప్రయత్నం చేస్తోందని దాన్ని సాగరివ్వమని అన్నారు. కార్మికుల 8 గంటల పని దినాలను 12 గంటలకు మార్పు చేయాలనే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం ఆలోచనను విరమించుకోవాలని అన్నారు. ఇది కేవలం బడా పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు అనుకూలంగా జరిగే చట్టాలని అన్నారు. ఇప్పటికే కనీస వేతనాలు అమలు చేయాలని, లేబర్ కోడ్ అమలు నిలిపివేయాలని మునిస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులు సిఐటి నాయకులు చిత్తిక రామాంజనేయులు, పిల్లి కోటేశ్వరరావు, ధనాల అప్పారావు, అంగన్వాడీ ఆశా కార్మికులు భూలక్ష్మి, వెంకటలక్ష్మి, రాపావతి, హేమలత, రోజా, లక్ష్మీనారాయణమ్మ, చంద్రలక్ష్మి, తులసి తదితరులు పాల్గొన్నారు. పెనుగొండ వాసవి శాంతిధాంలో అఖిల భారత పెనుగొండ వాసవి ట్రస్ట్ చైర్మన్ గోవిందరాజులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన వాసవి శాంతిధాం క్షేత్ర పీఠాధిపతిగా ప్రజ్ఞానంద సరస్వతికి పట్టాభిషేకం చేయనున్నట్లు తెలిపారు. ఆయనకు అదే రోజున సెంగల్ బోకను చేయనున్నామని అన్నారు. కార్మికులు ప్రతి ఒక్కరూ పాల్గొని సోమవారం ఆశీస్సులు పొందాలని అన్నారు. త్వరలో ఈ క్షేత్రంలో వేద పాఠశాల ప్రారంభిస్తామని తెలిపారు. పెనుగొండ మహాక్షేత్రంలో 6, 7, 8 త్రయాణిక సెలబ్రేషన్స్ ఉంటుంది, మహోత్సవాలు ఉంటుంది. 7వ తేదీ 6వ వార్షికోత్సవం ఉంటుంది. 8వ తేదీ మన పెనుగొండ క్షేత్ర పీఠాధిపతులుగా తెనాలి వాసస్థులైన శ్రీ ప్రజ్ఞానంద స్వామీజీ అంటే బాలస్వామీజీ అని ప్రఖ్యాతులైన స్వామీజీ గారికి పట్టాభిషేక మహోత్సవం అంగురంగ వైభవాలతో జరగబోతుంది. సుమారు 6 మంది పెద్ద పెద్ద పీఠాధిపతులు వేరు వేరే క్షేత్రాలను ఇంకా ఆంధ్ర, కర్ణాటకని ఇంకా విచ్చేస్తున్నారు. వాళ్ళందరి సమక్షంలో బాలస్వామీజీ గారు తెనాలి వాసస్థులు సాలిగ్రామ్ మఠము వాళ్ళు అక్కడ చూసుకుంటూ ఉండరు. వాళ్ళకి పట్టాభిషేక మహోత్సవాలు జరగబోతుంది. మన గురువులకి గాను ఉండేదానికి ఒకటి గురుపీఠం సుమారు 36 చదరాలు బిల్డింగ్ కట్టబోతున్నాము. దానికి బెంగళూరు దాని ఒక్కరు మానంది రమేష్ గారని వాళ్ళ కుటుంబ వర్గాలు దానికి దానం చేసినారు. వాళ్ళ సమక్షంలో 11:36 పొద్దున్నే భూమి పూజ కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత ఆ రోజు చాలా పెద్దగా ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. వెండి రథంలో అమ్మవారిని కూర్చోబెట్టి ఈ అయ్యప్ప స్వామి భజన్స్, కోలాటాలు ఇంకా ఇలాంటివి చాలా దీంతో ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. 102 కలశాల ప్రొసెషన్ వేరే ఉంటుంది. ఆ కలశాలను పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. వచ్చే రోజుల్లో బహుశా నెక్స్ట్ ఇయర్రే మనము ఇక్కడ వేద పాఠశాల ప్రారంభం చేస్తూ ఉన్నాం. చాలా పవిత్రమైన క్షేత్రము ఈ పెనుగొండ, మీకు అందరికీ తెలుసు. అమ్మ వాసవి జగన్మాత జన్మించిన పుణ్యభూమి ఇది. తర్వాత 102 గోత్రజులతో అగ్ని ప్రవేశం చేసి వాళ్ళందరికీ మోక్ష ప్రదానం చేసిన పుణ్యస్థలం కూడా పెనుగొండ. కాబట్టి గణపవరం శ్రీ చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఓపెన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి నిర్మల కుమారి అధ్యక్షత వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, స్టాఫ్, విద్యార్థులు, చాణిక్య జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, స్టాఫ్, విద్యార్థులు, గణపురం చుట్టుపక్కల గ్రామాల్లోని ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అనేక వసతులు, సౌకర్యాలు, ఆధునిక కంప్యూటర్ ల్యాబ్లు, సువిలాసమైన ఆట స్థలం ఉన్నట్లు తెలిపారు. ఈ ఓపెన్ డే కార్యక్రమంలో భాగంగా డిగ్రీ కళాశాలలో ఉన్న అన్ని రకాల కోర్సులు, వసతులు తదితర వాటిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు. కార్మికులకు నష్టం కలిగించి కార్పొరేట్లకు మేలు చేసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె ఝాన్సీ డిమాండ్ చేశారు. కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక అఖిల భారత కమిటీలు ఇచ్చిన పిలుపులో భాగంగా గణపవరం బీటీ రణదేవ్ భవనం నుండి ప్రదర్శనగా పోలీస్ ఐలాండ్ సెంటర్ వరకు వెళ్లి నిరసన తెలిపి బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సిఐటి మండలాధ్యక్షులు ఎం పెంటారావు అధ్యక్షత వహించారు. సభలో సత్యనారాయణ, ఝాన్సీలు మాట్లాడుతూ అనేక మంది ప్రాణత్యాగాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను
కార్పొరేట్లకు చుట్టాలుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ల లాభాలు పెంచేదిగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘ జిల్లా సహాయ కార్యదర్శి పెచ్చెట్టి నరసింహమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘ మండల కార్యదర్శి నాలుగుశెట్టి రామకృష్ణులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి నష్టం కలిగించేలాగా నిధులు తగ్గించిందని, రానున్న రోజుల్లో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల కట్టబెట్టే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో సిఐటి నాయకులు ఎండి హసీనా బేగం, బి రామకోటి, సొడద సంజీవరావు, కె వరలక్ష్మి, బిఎస్ఆర్ రాణి, కె మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పాలకొల్లో మంత్రి రామానాయుడు ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిఎస్సి ఉచిత శిక్షణ తరగతుల్లో శిక్షణ పొందుతున్న నిరుద్యోగ యువకులు సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. జరగబోయే డిఎస్సి పరీక్షల్లో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించేందుకు ఈ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని ముక్త కంఠంతో చెబుతున్నారు. ప్రతిరోజు క్లాసు మొదలుపెట్టే ముందుగా పరీక్ష నిర్వహిస్తున్నారు. ముందు రోజు చెప్పిన బోధనాంశాలపై పరీక్ష జరుపుతున్నారు. తరగతులకు హాజరవుతున్న వారికి మధ్యలో కొంతసేపు విరామం ఇచ్చి పలహారం, బాదం పాలు వంటివి ధర్మారావు ఫౌండేషన్ అందిస్తోంది. డిఎస్సి ఉచిత శిక్షణ తరగతులు జరుగుతున్న తీరు పట్ల ప్రతి ఒక్కరూ మంత్రి రామానాయుడు ప్రశంసిస్తూ ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెబుతున్నారు. నా ఉచిత డిఎస్సి కోచింగ్కి నేను వస్తున్నాను ప్రతిరోజును. అయితే రామానాయుడు గారు చేస్తున్న ఈ అద్భుతమైన సేవా కార్యక్రమానికి అందరూ కూడా చాలా ఆయనకు రుణపడి ఉంటాము. ప్రతిరోజు ఇక్కడ జరుగుతున్న శిక్షణ తరగతులు ఏంటి, లేకపోతే మాకు ఇస్తున్న ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. రోజు కూడా మేము టెస్టులు రాస్తున్నాము. అన్ని సబ్జెక్టులు ఫ్యాకల్టీ కూడా ఎక్సలెంట్గా చెప్తున్నారు. ఇలా అనేకమైన కార్యక్రమాలు ఆయన ద్వారా జరగడం మాకు ఎంతో సంతోషం. ఎంతోమందికి సపోర్ట్, ఆర్థికంగా చాలా సపోర్ట్. ఎందుకంటే ఇక్కడ శిక్షణతో పాటు వాళ్ళ సొంత పిల్లల్లా మమ్మల్ని చూస్తూ ఇక్కడ మాకు టిఫిన్స్ అవి కూడా అరేంజ్ చేస్తున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని గెలిపించాలని కోరుతూ పాలకొల్లు నియోజకవర్గం కూటమి ముఖ్య నాయకులతో కలిసి ప్రచారం చేశారు. పాలకొల్లు ఎల్ఆర్పేట మాంటిసోరీ స్కూల్లో ఉపాధ్యాయుని కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ని గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్సీ ఎన్నికల పాలకొల్లు నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర ప్రచారం చేశారు. ఇందులో మాజీ ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్, పాలకొల్లు నియోజకవర్గ పరిశీలకులు పెచ్చెట్టి చంద్రమౌళి, పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, తుల రామలింగేశ్వరరావు నాయకులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ముగ్గురు కూడా కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారు. బాగా చదువుకున్న వాళ్ళు మీరు అందరూ కూడా మంచి ప్రభుత్వం. సారీ, మరి మీ క్లాసెస్ గత 7 నెలల ముందు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారో, మరి కనీవిని రాజకీయ చరిత్రలో రాష్ట్ర ప్రజలందరూ కూడా 93% ప్రజలు మరి ఏకపక్షంగా కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారు. మరి 7 నెలల కాలంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి అనేక సంక్షేమ పథకాలు అందజేస్తూ, ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఎంతైతే వెనక్కిపోయిందో, మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు తీసుకురావడంలో కానీ, పెట్టుబడులు తీసుకురావడంలో కానీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారి నాయకత్వంలో మరి ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. అందుకు ఉదాహరణ మీకు రాష్ట్రంలో జరుగుతున్న మొన్న దావోస్ వెళ్ళిన ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు మరి ఏ విధంగా పెట్టుబడులు తీసుకొచ్చారో మీరు అందరూ కూడా టీవీల ద్వారా, మీడియా ద్వారా, పేపర్ ద్వారా తెలుసుకున్నారు. మరి ఇప్పుడు జరుగుతున్న మరి గ్రాడ్యుయేట్స్ ఉపాధ్యాయుల తాలూకా ఎన్నికల్లో మరి రేపు 27న జరుగుతున్న ఎన్నికల్లో మరి ఖచ్చితంగా మరి మంచి మేధావులు గ్రాడ్యుయేట్స్ కాబట్టి, టీచర్స్ కాబట్టి వాళ్ళకి మేము చెప్పాల్సిన పని లేదు. కానీ భావితరాల భవిష్యత్తు బాగుండాలన్నా ఖచ్చితంగా మంచి వ్యక్తులు రాజ్యాంగంలో ఎమ్మెల్సీల స్థానంలో ఉండాలంటే మరి రేపు కూటమి అభ్యర్థిగా బలపరిచిన రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటి పక్కన మరి మొదటి ప్రాధాన్యత ఓటు రాజశేఖర్ గారికి వేయాలని ఈరోజు మా నిమ్మల రామానాయుడు గారు ఇక్కడ రాష్ట్ర మంత్రివర్యులు వారు ఆదేశాలతో మరి రామ్మోహన్ గారు, మా చంద్రమౌళి గారు, ఇక్కడ కూటమి పార్టీ నాయకులందరూ కూడా పాలకొల్లులో ఉన్న ప్రైవేట్ కాలేజెస్, స్కూల్స్కి మేము ప్రచారం చేయడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల సందర్భంగా పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఓటేయాలని తిరుగుతున్న సందర్భంలో ఎన్నికల అబ్జర్వర్గా ఇక్కడ మిత్రులు సురేంద్ర గారు, కార్పొరేషన్ చైర్మన్, ఆయన రావడం జరిగింది. అదేవిధంగా అబ్జర్వర్ పెచ్చెట్టి చంద్రమౌళి, బాబు గారు, జీవి, జానీ పెద్దలందరూ కూడా వచ్చారు. వర్మ గారిని కలిసి మేము ప్రచారంలో ప్రారంభించింది వర్మ గారి దగ్గర నుంచే ప్రారంభించాం.
వర్మ అందరినీ చెప్పగల సమర్థుడు. ఆయన దగ్గర కూడా బోల్డ్ స్టాఫ్ ఉన్నారు. చెప్పి తప్పనిసరిగా ఈ యొక్క కూటమి అభివృద్ధి రాజశేఖర్ గారి గురించి ఇందాక నా ముందు మిత్రులు చెప్పారు. అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, నిరుద్యోగ సమస్యల మీద కూడా అవగాహన ఉన్న వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడు. ఈవేళ కూటమి తరపున అతనికి అవకాశం వచ్చింది కనుక తప్పనిసరిగా గెలుస్తారు. కానీ మెజార్టీ ఎంత అనేదే, ఈ 3 లక్షల ఓట్లలో మెజార్టీ బాగా ఇవ్వాలనేదే నిన్న ఇన్ఛార్జి మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. నమస్కారం అండి. ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజున ఈ స్కూల్కి రావడం జరిగిందండి. మరి ఏదైతే ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు అబ్జర్వర్గా మన సురేందర్ గారు చైర్మన్ గారు వారిని పార్టీ పంపించడం జరిగింది. అలాగే మాజీ ఎమ్మెల్సీ గారు రామ్మోహన్ గారు, ఆ కూటమి నాయకులు పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మరి మీ అందరికీ కూడా తెలుసు, ఈ రోజున ఏదైతే కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ అధ్యక్షులు పురంధేశ్వర్ గారు ఈ కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారిని వారి ముమ్మడవరం నియోజకవర్గం చాలా కష్టపడి పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన్ని కూటమి అభ్యర్థిగా మరి ప్రకటించడం జరిగింది. తప్పకుండా ఈ 34 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 34 నియోజకవర్గాల్లోని కూడా ఈ రామనాయుడు గారు ఏదంటే ఈ మినిస్టర్ గారు కాన్స్టిట్యున్సీ ఇది, ఇక్కడ కూడా దగ్గర 10,600 వరకు కూడా ఓటర్స్ నమోదు జరిగింది. తప్పకుండా ఈ నియోజకవర్గం మరి అందరూ కూడా మన నాయకులందరూ కూడా కష్టపడి పనిచేసేటువంటి నాయకులు ఉన్నారు. 27వ తారీఖున ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు మనం వేయవలసిందిగా అందరినీ కూడా మనం కోరుతూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి మంచి మెజార్టీతో ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీ వచ్చే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పేసి రాష్ట్ర మంత్రి రామానాయుడు కృషితో 10 లక్షలతో జిన్నూరు ఛానల్ వెంబడి గొల్లగూడెం నుంచి పొలిశెట్టివారి పొలం వరకు జరిగిన రోడ్డు నిర్మాణంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పలువురు రైతులు తెలిపారు. గొల్లగూడెం గ్రామ ప్రజలకి శుభవార్త ఎందుకనంటే గతంలో కూడా ఏ ప్రభుత్వం చేయలేని రోడ్డు జిన్నూరు కాలవగొట్టి కాడి నుంచి వెలుగుల మన పోల్చెట్టూరు 50 లక్షల రోడ్డు వరకు పొలం వరకు కూడా 10 లక్షల రూపాయలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేయటం జరుగుతుంది. గతంలో అయితే 15 సార్లు 10 సార్లు సైకిల్ మీద ట్రాక్టర్ మీద తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా లోడు డైరెక్టర్గా కళ్ళం కాడి నుంచి రోడ్డుకు వచ్చేసేలాగా మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు 10 లక్షలు గ్రాంట్ ఇచ్చి రైతాంగాన్ని చూపట్టేలా చేశారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు, గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలతో జరిగిన సమావేశంలో రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి కేఎస్ జవహర్, గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు, కొవ్వూరు శాసనసభ్యుడు ముప్పుడి వెంకటేశ్వరరావు, పత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేదవ్యాస్, నిడదవోలు టీడీపీ ఇన్ఛార్జి బూరుగుపల్లి శేషారావు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు, ఇతర కూటమి నాయకులు హాజరయ్యారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపుకు కూటమి నేతలు సమిష్టిగా కృషి చేయాలని మంత్రి రామానాయుడు కోరారు. జగన్ అధికారం ఇస్తే రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక్కి తీసుకువెళ్లారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు చెల్లించకుండా పోయిన 1,640 కోట్ల రూపాయల ధాన్యం బకాయిలు కూటమి ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. మినిస్టర్గా నిడదవోలు మన నాయకులు, కార్యకర్తలు మీ అందరితోటి సమావేశం అవడం ఇదే మొదటిసారి. మరి మొదటిసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసామని అంటే మరి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి ఇన్ఛార్జి మినిస్టరు కూడా ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాల్లో బాధ్యత తీసుకుని ఆ నియోజకవర్గాల్లో మంచి పర్సంటేజ్, ఎందుకంటే మొన్న మీరు చూసారు 93% స్ట్రైక్ రేట్తో మొన్న మనం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచాం. ఈ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని గెలిచి తీరాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క పట్టుదలతోటే ఈరోజు ఇన్ఛార్జ్ మంత్రులుగా నియోజకవర్గానికి మీ దగ్గరికి రావడం జరిగిందని చెప్పి కూడా మరి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మనం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఓటర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కూడా చాలా క్లియర్గా మనం చేసి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క 6-7 నెలల్లోనే మనం మళ్ళీ ఏదైతే రాజధాని లేనిటువంటి రాష్ట్రం అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఏదైతే కేంద్రం నుంచి సాయం అందుకోవడంలో కానీ,
ఏదైతే పోలవరం ప్రాజెక్టు మళ్ళీ పూర్తి చేసేటువంటి విధంగా మళ్ళీ 12,157 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తెచ్చుకోవడంతో పాటుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ కూడా మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాల్ని ప్రారంభించుకుని 2025 డిసెంబర్కే ఆ డయాఫ్రమ్ వాల్ పూర్తవడంతో పాటు 2027 డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేసేటువంటి విధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టును మళ్ళీ పట్టాలెక్కిస్తూ ఉన్నామో మనం మొదటి 6-7 నెలల్లోనే ఇటు అభివృద్ధి అటు సంక్షేమం ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మొదటి 6-7 నెలల్లోనే మనం అమలు చేసి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది కూడా మనం గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరూ కూడా తెలియజెప్పి నేను కూడా మిమ్మల్ని పర్సనల్గా రిక్వెస్ట్ చేసేది రేపు రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వన్ సైడ్ ఎలక్షన్గా వన్ సైడ్ గెలుపుగా మరి ఏదైతే ఆ యొక్క రాజశేఖర్ గెలుపు ఉంటుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల 34 కూడా మన తెలుగుదేశం జనసేన బీజేపీ క్లీన్ స్వీప్ చేసినటువంటి నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి అదేవిధంగా రేపు ఈ యొక్క రాజశేఖర్ ఎన్నిక కూడా అట్లా వన్ సైడ్గానే క్లీన్ స్వీప్గా ఉండేటువంటి విధంగా నియోజకవర్గ నాయకులందరూ కూడా పనిచేయాలి. తూర్పుగోదావరి జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు 43,754 మంది విద్యార్థులు 51 పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలకు 25,723 మంది విద్యార్థులు 134 పరీక్షా కేంద్రాల్లో వార్షిక పరీక్షలకు హాజరు కానున్నట్లు ఇందుకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంత్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇంటర్ 10వ తరగతి వార్షిక పరీక్ష నిర్వహణపై సమన్వయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంత్ మాట్లాడుతూ ఇంటర్ 10వ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అందుకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టే చర్యలను అనుసరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు, ప్రశ్నాపత్రాలను, జవాబు పత్రాలను భద్రపరిచిన సెంట్రల్ స్ట్రాంగ్ రూమ్ నుంచి ఆయా పరీక్షా కేంద్రాలకు తరలించే క్రమంలో తగు జాగ్రత్తలు పాటించాలని, నిర్దిష్టమైన రూట్ మ్యాప్ను అనుసరించి ముందస్తుగా పరీక్షా కేంద్రాలకు తరలించడం, పరీక్ష పూర్తయిన తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పంపే ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సో మనకి లాస్ట్ టైం కొన్ని ఇష్యూస్ అయ్యేటప్పుడు వాళ్ళకి మనం సీసీ కెమెరా ఫుటేజ్ అడిగేటప్పుడు పేపర్స్ ఓపెన్ చేసినప్పుడు చాలా సెంటర్స్ లో పవర్ లేదు. సో పవర్ కోసం వాళ్ళు వెయిట్ చేయలేరు, బికాస్ టైంకి ఎగ్జామినేషన్స్ జరగాలి. తర్వాత ఆ 4 డిపార్ట్మెంట్ ఆఫీసర్ సూపరింటెండెంట్ తప్ప మిగతా వాళ్ళు ఉండరు. సో వీళ్ళిద్దరు తప్ప ఇంకొక ఎవిడెన్స్ కూడా ఉండదు. సో మీ వరకు అది పవర్ లా ఉంటుంది. కానీ ఇఫ్ ఎనీ ఇష్యూస్ కమ్స్ ఆ టైంలో పవర్ కట్ అనేది ఆ ఇష్యూని టూ కాంప్లెక్స్ గా తయారు చేసి వస్తుంది. సో టేక్ ద లిస్ట్ ఆఫ్ సెంటర్స్ అండ్ ప్లీజ్ ఎన్షూర్ దట్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఈస్ గివెన్. కూడా సెక్యూర్ గా పెట్టుకోవడం, డిఎంహెచ్ఓ సైడ్ నుంచి హెల్త్ క్యాంప్ అలాగే 144 అనేది ముందు రోజే స్టార్ట్ అవుతుంది. అలాగే పోస్ట్ ఆఫ్ ద జెరాక్స్ అండ్ కంప్యూటర్ సెంటర్స్, ఇవన్నీ ఇంటర్నెట్ సెంటర్స్, ఇవన్నీ. సో ఆల్ దీస్ యాక్టివిటీస్ విల్ బి డన్ బై ద తహసీల్దార్స్. మా ఎగ్జామ్ 17/3/2025 నుంచి 31/3/2025 లేదా ఏమైనా ఒక ఎగ్జామ్ మార్పు ఉంటే ఏప్రిల్ 1న ఉంటుంది. రంజాన్ నెల వరకు కనిపించడం దాన్ని బట్టి ఎగ్జామ్ ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలో రోడ్ల భవనాల శాఖ ఆధ్వర్యంలో 99 గుంతలు లేని రహదారుల పనులకు చెందిన 531.60 కిలోమీటర్ మేర పనులను 22,65,90,000తో చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పుగోదావరికి చెందిన 7 అసెంబ్లీ నియోజకవర్గాల జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండల పరిధిలో ప్రతిపాదించిన 99 పనులకు సంబంధించి 530.60 కిలోమీటర్లకు గాను 21,11,00,000 పనులు పురోగతిలో ఉన్నాయని, వాటిలో ఇప్పటి వరకు 10,57,00,000తో చేపట్టిన 55 పనులు పూర్తి చేశామని తెలిపారు. ఫిబ్రవరి 15వ తేదీ నాటికి 100% పనులు పూర్తి చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. జంగారెడ్డిగూడెంలో 3 రోజుల క్రితం మారు తండ్రి తల్లి చేతిలో దాడికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పీడీ శారద, డీసీపీఓ సూర్యచక్రవేణి పరామర్శించారు. చిన్నారుల తల్లికి అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. చిన్నారులను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయడంతో వారిని ఏలూరు హోంకు తరలించారు.
నేను డాక్టర్ సిహెచ్ సూర్య చక్రవేణి, జిల్లా బాల సంరక్షణ అధికారి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఏలూరులో ఉన్నాను. గత ఆదివారం నాడు జరిగిన 2 బాలికలపై జరిగిన దాడి, సొంత తల్లి ప్లస్ వేరొక వ్యక్తి ద్వారా అతని మీద జరిగిన దాడి విషయంగా ఈరోజు డాక్టర్ గారు ఇచ్చిన సమాచారం మేరకు డిశ్చార్జ్ ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. దాంతో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఇప్పుడు పోలీసుల వాళ్ళ ద్వారా ఈ పిల్లల్ని ఇద్దరిని కూడా తీసుకువెళ్ళి సిడబ్ల్యూసీ ముందు ప్రొడ్యూస్ చేసి, సిడబ్ల్యూసీ వారు రిహాబిలిటేషన్ ఆర్డర్ ఏ సీసీఐకి ఇస్తే ఆ సీసీఐలో పిల్లల్ని ఉంచి, అన్నా చెల్లి కాబట్టి సిబ్లింగ్స్ ఇద్దరిని సెపరేట్ చేయకూడదు కాబట్టి యాజ్ పర్ జేజే యాక్ట్ నామ్స్ ప్రకారము బోత్ చిల్డ్రన్ పెట్టుకునే ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూట్లో పెట్టడం జరుగుతుంది. యాజ్ పర్ జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ ప్రకారము బిఎన్ఎస్ ఒకటి ప్రస్తుతానికి జంగారెడ్డిగూడెం పిఎస్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి ఉంది. కానీ జేజే యాక్ట్ సెక్షన్ 74 అండ్ 75 కూడా ఇంక్లూడ్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేసేటప్పుడు చేస్తామని చెప్పారు. అది కాకుండా ఈ పిల్లలకు సంబంధించి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము వాళ్ళ కేర్ అండ్ ప్రొటెక్షన్ అనేది ఫర్దర్ ప్రాసెస్, ఎడ్యుకేషన్ సపోర్ట్ ఎవ్రీథింగ్ జరుగుతుంది. ఇన్సిడెంట్ నోటీస్ చేసిన దగ్గర నుంచి, హాస్పిటల్ అడ్మిట్ అయిన దగ్గర నుంచి మా ఐసిడిఎస్ సిబ్బంది చేసిన కృషి అభినందనీయం. ఎందుకంటే అంగన్వాడీ టీచర్స్ వాళ్ళు రెగ్యులర్ డ్యూటీస్ అటెండ్ అవుతూ ఇక్కడ డ్యూటీ షిఫ్ట్ సిస్టమ్స్ వేసుకుని నైట్ డ్యూటీస్ కూడా చేసి సొంత పిల్లల్ని సంరక్షించుకున్న విధానంలో సంరక్షించుకోవడం జరిగింది. అదేవిధంగా మెడికల్ సూపరింటెండెంట్ గారు వారి ఆధ్వర్యంలో ఉన్న బృందం అంతా కూడా పీడియాట్రిషియన్స్ కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, లోకల్ నర్సెస్ కానివ్వండి, సిస్టర్స్ కానివ్వండి, అందరూ కూడా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ పిల్లలకు సంబంధించి ఏ డిపార్ట్మెంట్స్ స్పందించాలో ఆ డిపార్ట్మెంట్స్ అన్నీ సక్రమంగా స్పందించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓరియంట్ చేయటం వల్ల కన్సర్న్ టీచర్ ఇచ్చిన బలంతో వాడు ఇన్నాళ్ళు భరించిన వాడు ఒక్కసారిగా వాళ్ళ టీచర్ ఇచ్చిన ధైర్యంతో బయటకు వచ్చి విషయం వెలుగులోకి వచ్చేటట్టుగా చేసుకోగలిగాడు. హెల్త్ డిపార్ట్మెంట్ వెంటనే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఐసిడిఎస్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఏ రకమైన మోరల్ సపోర్ట్ కానీ న్యూట్రిషియస్ సపోర్ట్ కానీ ఇవ్వాలో అది ఇవ్వటం జరిగింది. చట్టపరమైన చర్యలు అక్యూజ్డ్ మీద ఎలా తీసుకోవాలో ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించడం జరిగింది. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన స్ఫూర్తి అందరికీ పిల్లల పట్ల చూపిస్తున్న చాతురతకి నిదర్శనంగా తెలియజేసుకుంటున్నాం. ఏలూరులో ఇంటింటికి చెత్త సేకరించే వాహనాలను మున్సిపల్ అధికారులు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నిలిపివేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీస్ ఇవ్వకుండా క్లాప్ ఆటోను ఆపు చేయడం, వాటిపై పనిచేస్తున్న డ్రైవర్లకు ఉద్యోగం నుంచి తొలగించడానికి నిరసనగా క్లాప్ ఆటోల డ్రైవర్లు గత 3 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. దాంట్లో భాగంగా బుధవారం క్లాప్ ఆటోల డ్రైవర్లు పాత బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం నుండి ప్రదర్శనగా బయలుదేరి కర్రవంతిన, వసంత మహల్ సెంటర్, ఫైర్ స్టేషన్ సెంటర్, జిల్లా పరిషత్ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రదర్శన కార్యక్రమాన్ని సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వైఎస్ కనకారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్లాప్ ఆటోల డ్రైవర్లను ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయమని అన్నారు. కలెక్టరేట్ పరిపాలనాధికారి నాంచారయ్యకు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. కార్యక్రమానికి క్లాప్ ఆటోల డ్రైవర్ల యూనియన్ నాయకులు జి రాజు, గణేష్, హరీష్, సుగ్నారావు, శ్రీను, పుష్పరాజ్ తదితరులు నాయకత్వం వహించారు. గత 3.5 సంవత్సరాలుగా ప్రజానీకానికి పారిశుద్ధ్య విభాగంలో సేవలు అందిస్తూ ఉన్న క్లాప్ ఆటోలను నగరపాలక సంస్థ అధికారులు ఫిబ్రవరి 1వ తేదీ నుండి అకస్మాత్తుగా నిలిపివేశారు. దీనివల్ల 60 మంది క్లాప్ ఆటోల డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడి ఈరోజు ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసు ఇవ్వకుండా క్లాప్ ఆటోలను తొలగించడం అనేది చట్టవిరుద్ధం, అన్యాయం. తక్షణమే అక్రమంగా తొలగించిన క్లాప్ ఆటోల డ్రైవర్లని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం ఇదే సందర్భంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసిన సందర్భంలో మరి ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్న బంటి గారు, అలాగే కూటమి నాయకులుగా ఉన్న రెడ్డి అప్పలనాయుడు గారు మా ఆందోళన దగ్గరికి వచ్చి మీకు న్యాయం జరిగేంత వరకు మేము తోడుగా ఉంటామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు. కానీ ఈరోజు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి భిన్నంగా ఉన్న ఉద్యోగాలను కూడా ఈరోజు తీసేసిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వం, పాలక వర్గాలు, అధికారులు తక్షణమే స్పందించి అక్రమంగా తొలగించిన, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా చట్టవిరుద్ధంగా తొలగించిన క్లాప్ ఆటోల డ్రైవర్లను విధుల్లో తీసుకోవాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్లాప్ ఆటోల వల్ల ఇంటింటి చెత్త సేకరణ జరుగుతూ ఉంది. పట్టణ పరిశుభ్రత కానీ, ప్రజల ఆరోగ్యం కానీ ఎంతో మెరుగుపడింది.
మరి ఈరోజు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్రప్రదేశ్ కానీ స్వచ్ఛ భారత్ నినాదంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ఒక్క వాహనాలని తీసేయడం అంటే ఈరోజు మరి పారిశుద్ధ్యాన్ని గాలికి వదిలేసినట్లే. ఏలూరు జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులపై ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఏలూరు ఫుడ్ సేఫ్టీ అధికారి కావ్యారెడ్డి, అటెండర్ పుల్లారావులను ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. కాట్లంపూడికి చెందిన నంబూరి గోపినాథ్కు చెందిన గోలీ సోడా కంపెనీ గత సంవత్సర కాలంగా నడుపుతున్నాడు. ఇదే క్రమంలో గోలీ సోడాలో ఈగ వచ్చిందని శాంపిల్స్ తీసుకున్నామని ఫుడ్ ఇన్స్పెక్టర్ కావ్యారెడ్డి గోపినాథ్కు ఫోన్ చేసి సమస్యను పరిష్కారం చేసుకోమని సూచించి 20,000 రూపాయలు డిమాండ్ చేశాడని, ఈ సమాచారాన్ని ఏసీబీ అధికారులకు చేరవేశారని, అనుమతులు తీసుకుని రెడ్ హ్యాండెడ్గా ట్రాప్ చేసి పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. అధికారులు ఉపయోగించిన కారు సుమారు 80,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. కాట్లపాడు గ్రామానికి చెందిన నంబూరి గోకుల్ అనే కుర్రాడు తనకి మరణాత ఎంటర్ప్రైజెస్ అనే ఒక బిజినెస్ ఉందని, దాంట్లో ఊప్స్ గోలీ సోడా అనే గోలీ సోడాలు తయారు చేసి షాపులకు విక్రయిస్తారని చెప్పేసి చెప్పాడు. అతను గత సుమారు 10 నెలలుగా ఆ బిజినెస్లో ఉన్నట్టు రీసెంట్గా ఏలూరు ఫుడ్ ఇన్స్పెక్టర్ గారైన కావ్యారెడ్డి అనే వాళ్ళు, అదేవిధంగా అక్కడ పనిచేసే అటెండర్ పుల్లారావు గారు, వీళ్ళు కబురు చేసి వాళ్ళకి సంబంధించిన గోలీ సోడాలో ఏగ ఉందని చెప్పేసి దానికి సంబంధించి తాము శాంపుల్స్ తీసుకున్నామని, దాని మీద ల్యాబ్కి టెస్ట్కి పంపించినట్టు దాన్ని వచ్చి పరిష్కారం చేసుకోమని చెప్పి కబురు చేస్తే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారి దగ్గరికి, అదేవిధంగా అటెండర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఈ రిపోర్టు తను ఏం చెప్పాడంటే తన దగ్గర ఎటువంటి శాంపుల్ తీసుకోలేదని, కాబట్టి ఎక్కడ తీసుకున్నారని చెప్పినా ఆల్రెడీ తాము శాంపుల్ తీసుకున్నాం, టెస్ట్ పంపించామని బెదిరించి ఇతనికి కేసు పెడతామని చెప్పి బెదిరించడం జరిగింది. సో దాని నుంచి కేసు లేకుండా చేయాలంటే కనుక ఇతని దగ్గర నుంచి 25,000 రూపాయలు కావ్యారెడ్డి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డిమాండ్ చేయడం, ఇతను బతిమాలుకుంటే 20,000 రూపాయలుకి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా అటెండర్ అయిన పుల్లారావు గారు ఆయనకు మరో 2,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అతను సరే అని చెప్పేసి భయపడి అక్కడ సరే అని చెప్పడం జరిగింది. కానీ అతనికి లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీని అప్రోచ్ అవ్వడం జరిగింది. వచ్చి మాకు కంప్లైంట్ చేస్తే మేము ఈ ఉన్నతాధికారి దృష్టిలో పెట్టి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసాం. ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఈ విషయాలన్నీ నిజాలుగా మాకు అనిపించినాయి, మనకు ఆధారాలు వచ్చినాయి. దాని మీద ట్రాప్కి పర్మిషన్ తీసుకుని నిన్న అంటే 4/2/2025 తేదీ మేము ట్రాప్కి అరేంజ్ చేసుకున్నాం. అదేవిధంగా ట్రాప్ అరేంజ్ చేసుకుని ఏలూరు కోటదిబ్బ ప్రాంతంలో ఉన్న ఫుడ్ సేఫ్టీ ఆఫీస్లో రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో ట్రాప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అక్కడికి బయట క్యాంపు నుంచి వచ్చిన ఈ మొదటి ముద్దాయి కావ్యారెడ్డి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మరియు రెండో ముద్దాయి పుల్లారావు, వీళ్ళిద్దరూ కూడా ఆఫీస్లో ఈ ఫిర్యాదు అని చెప్పిన గోకులు వెళ్ళినప్పుడు మరోసారి డబ్బులు తీసుకొచ్చామని చెప్పి అడగడం, ఇతను తీసుకొచ్చారని చెప్పి అంటే అప్పుడు కావ్యారెడ్డి అనేవాడి ఆ డబ్బుని అటెండర్ అయిన పుల్లారావుని తీసుకోమని ఆదేశించడం, అతను ఈ 20,000 రూపాయలు తీసుకోవడం, అదేవిధంగా తను డిమాండ్ చేసిన 2,000 రూపాయలు కూడా మేము పురమాయించిన లంచం సొమ్ము తీసుకోవడం జరిగింది. ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కావ్యారెడ్డి గారి ట్రాప్ విషయంలో ఈ ట్రాప్ అమౌంట్ రికవరీ చేయడంతో పాటు అనుమానంపై వారు ఉపయోగించిన కారును కూడా తనిఖీ చేయడం జరిగింది. ఆ కారులో వాళ్ళు ఉన్న హ్యాండ్ బ్యాగ్లో 6 చిన్న చిన్న కట్టలు దొరికినాయి. 87,000 రూపాయలు సొమ్ము దొరికింది. ఆ విషయంలో దాన్ని ఈ డబ్బు ఇలా ఎందుకు ఉందని చెప్పేసి ఆమెను క్వశ్చన్ చేస్తే కావ్యారెడ్డి గారు సరిగ్గా సమాధానం చెప్పలేదు. మనం కాన్ఫిడెన్షియల్ ఎంక్వైరీ అంటే ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వీళ్ళు మామూలు వసూలు చేసుకున్నారని చెప్పేసి కాన్ఫిడెన్షియల్గా తెలిసింది. ఆ విషయంలో కూడా ఆ అమౌంట్ 87,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. దాంతో తదుపరి దర్యాప్తు వెరిఫై చేసి ఆ అమౌంట్ను కూడా దానికి ఎలా వచ్చింది ఏంటనేది తెలుస్తుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కాకులను కొట్టి గెద్దలకు పెట్టిన చందంగా కార్మికులు రైతాంగంపై భారాలు వేసి కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టే బడ్జెట్గా ఉందని సిఐటియు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏలూరులోని వసంతమహల్ సెంటర్లో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు. కార్మిక రైతాంగ వ్యతిరేక కేంద్ర బడ్జెట్ను నిరసించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా అధ్యక్షులు ఆర్ల లింగరాజు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర కార్యదర్శి రవి, జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, కె శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. ఇటీవల కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్కి నిరసనగా ఈరోజు ఏలూరులో వసంతమహల్ సెంటర్ దగ్గర సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. మన దేశంలో ఉన్నటువంటి 100 మంది ప్రజల్లో 199 మంది ప్రజలకు వ్యతిరేకమైన బడ్జెట్. కేవలం 1% ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలకి, పెద్ద పెద్ద యజమానులకు మాత్రం ఉపయోగపడే బడ్జెట్. ఈ బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు 12 లక్షల రూపాయలకి మించి ఆదాయం ఉన్నోళ్ళకి మేము, అంతకంటే లోపు ఉన్నోళ్ళు మేము పన్నులేమని చెప్పారు, ట్యాక్స్ ఏమని. ఆ ఒక్కటి మినహా మిగతా అన్నీ కూడా ఈ యొక్క బడ్జెట్లో ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి. ఉపాధి హామీ నిధులు తగ్గించేశారు, రైతాంగానికి నిధులు తగ్గించేశారు, విద్యారంగానికి, వైద్య రంగానికి నిధులు తగ్గించేశారు, వ్యవసాయ రంగానికి కూడా నిధులు తగ్గించారు. అంటే సామాన్య మధ్యతరగతి ప్రజలు, చిన్న చిన్న వ్యాపారులు, వీళ్ళందరికీ 199 మంది ప్రజలకి నిధులు తగ్గించేసి ఈ నిధులన్నీ కూడా కార్పొరేట్ కంపెనీల సంక్షేమం కోసం, వాళ్ళ వ్యాపారాల అభివృద్ధి కోసం కేటాయించడం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు కేంద్ర బడ్జెట్ ఇది రైతు వ్యతిరేక బడ్జెట్గా ఉన్నది. వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కోత పెట్టారు, ఎరువుల సబ్సిడీలు కోత పెట్టి నడుస్తున్నది. ఇవాళ మద్దతు ధర సంబంధించి ఏమాత్రం గ్యారెంటీ కూడా ఈ బడ్జెట్లో కల్పించలేదు. ఇది రైతు వ్యతిరేక బడ్జెట్గా ఉన్నది. ఇవాళ వ్యవసాయ రంగానికి కేంద్ర బడ్జెట్ కేవలం 3% నిధులు కేటాయించడం ఇంతకంటే దుర్మార్గం చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి మద్దతు ధర గ్యారెంటీ కల్పించే పద్ధతుల్లో ఈ బడ్జెట్ ఉండాలని చెప్పేసి కోరుతాము. ఎరువుల సబ్సిడీ పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే వాళ్ళు పంటలు నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఈ బడ్జెట్ లేదు. ఇది చాలా దారుణం, అన్యాయం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అందుకోసం ఇది రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక బడ్జెట్గా ఉన్నది. దీన్ని ఈ బడ్జెట్ వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రజానుకూల బడ్జెట్గా మార్చాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను వ్యతిరేకిస్తూ, బడ్జెట్ ప్రతులు దహనం చేస్తూ ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. కేంద్ర బడ్జెట్ దేశంలో ఉన్న 145 కోట్ల మంది ప్రజానీకం యొక్క సంక్షేమం, అభివృద్ధికి తోడ్పడేలా ఉండాలి. కానీ పేదరికాన్ని నిర్మూలిస్తున్నామనే పేరుతో పేదలను నిర్మూలించే పద్ధతులు ఈ బడ్జెట్ ఉంది. రాత్రులు కొట్టి గద్దలు వేసే పద్ధతులు ఈ బడ్జెట్ ఉంది. పేదలను కొట్టి కార్పొరేట్లు బొద్దలు పెంచేటువంటి బడ్జెట్గా ఉంది. అందుకనే మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కార్మిక సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పే పద్ధతిలో ఈ బడ్జెట్లో చర్యలు తీసుకున్నారు. ఇంటికెళ్తే కండగలదు అని చెప్పేసి గురజాడి మాటలు చెప్పింది నిర్మలా సీతారామన్. కానీ కొనుగోలు శక్తి పడిపోతుంది, ఆహార భద్రత దెబ్బతిందని ఆవిడే చెప్పింది. కానీ కొనుగోలు శక్తి పెంచే పద్ధతిలో ఉపాధి హామీ కల్పించే చర్యలు తీసుకోవట్లేదు. రెండోది ఆహార భద్రతను కూడా కల్పించట్లేదు. అందుకనే మేము ఈ బడ్జెట్ని వ్యతిరేకిస్తున్నాం. ఈనాటి బంగారు మాట, అభిప్రాయాన్ని మార్చుకోలేని వ్యక్తి తన తప్పుల్ని సరిదిద్దుకోలేడు. ఎడ్వర్డ్. ఈ వాటిని సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.